నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లలేదు. ఆ మధ్య మోక్షజ్ఞ తొలి సినిమాకు అడ్డంకులంటూ ప్రచారం జరిగింది. ఈ క్రేజీ మూవీ ప్రారంభోత్సవంకు ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత సడన్ గా ఓపెనింగ్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడేమో ప్రశాంత్ వర్మతో సినిమా వద్దు బాబోయ్ అంటున్నారు ఫ్యాన్స్. అసలు ఏమైంది? మోక్షజ్ఞ తొలి సినిమాకు దర్శకుడు ఎవరవుతారా అని ఆతృతగా ఎదురుచూస్తే ప్రశాంత్ వర్మ అని బాలయ్య కన్ఫర్మ్ చేశారు. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా రేంజ్లో ప్రశాంత్ వర్మ క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ తొలి సినిమా అనగానే మంచి నిర్ణయమే అనే కామెంట్లొచ్చాయి. అయితే ప్రశాంత్ వర్మ అంతా మన మంచికే అన్నట్టుగా, అంతా తనకే కావాలన్నట్టుగా అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నాడట. అంటే సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ కూడా తనే చూసుకుంటానని అంటున్నాడట. ఇక్కడే మోక్షజ్ఞ టీంతో ప్రశాంత్ వర్మకు విభేదాలొచ్చాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ కథ అందించిన దేవకీనందన వాసుదేవ సినిమా ఫ్లాప్ అవ్వడంతో బాలయ్య ఆలోచనలో పడ్డారట. అందుకని ఈ సినిమా ఓపెనింగ్ వరకు వచ్చి ఆగింది. దీంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అంటూ ప్రచారం ఊపందుకుంది. ఆ తర్వాత అలాంటిదేమీ లేదు, ఖచ్చితంగా ఈ సినిమా ఉంటుంది, కాకపోతే ఓపెనింగ్ పోస్ట్ పోన్ అయిందంతే అని క్లారిటీ ఇచ్చారు. కొత్త సంవత్సరం వచ్చింది కానీ ఎప్పుడు ఈ మూవీని స్టార్ట్ చేస్తారో ప్రకటించలేదు. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి రానుందని టాక్ వినిపిస్తోంది. అయితే నందమూరి అభిమానులు మాత్రం ప్రశాంత్ వర్మతో సినిమా వద్దు బాబోయ్ అంటున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఏమవుతుందో చూడాలి.